covenant keeping. You're the covenant keeping God, Yahweh. You are the covenant keeping God. Yahweh, 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 Yahweh. Yahweh, The covenant keeping God. Yahweh, Yahweh, covenant keeping God. say you are the covenant keeping God. You are the covenant keeping God. Come on, lift it up and say, Yahweh, the covenant keeping God. Yahweh, Yahweh, the covenant keeping God. Come on, let's sing that one more time. Say you are the covenant keeping God. Thank you, Father. Say you are the covenant keeping God. Yahweh, Yahweh, the covenant keeping God. Yahweh, Yahweh, the covenant keeping God. ప్రపంచవ్యాప్తంగా వీక్షించున్న సంగమునకు స్వాగతం. మీరు మరొకసారి ఇలా కలిసి వీక్షించడం మాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది. మీరు ఇలా వీక్షించున్నారంటే మేము నమ్మగలం. ప్రతినిత్యం మీకు ఒక శ్రేష్టమైన భోజనం సిద్ధపరుచున్న ఒక కొలను మీరు కలిగి ఉన్నారని మనం ఎరగగలం. గత వారం దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మన ప్రవక్తతో మనం సంభాషించటకు ఎంతో ఆనందకరంగా ఉన్నది. మన ప్రవక్త మనకెంతో గూఢమైన సంగతులు మర్మాలు మనకి గత వారం నాడు తెలియజేసి ఉన్నారు. మీకు గుర్తున్నట్లయితే గత కొన్ని నెలలుగా మనకి ఈ యొక్క ప్రకటన గ్రంథం పాటలో మనం నడుచూ ఉన్నాము. ఈ అన్ని వారంలో మనం ఎంతగానో గొప్ప సంగతులు మనం తెలుసుకుంటాం. దేవుడు తన మహిమను ఆయన మహిమను ఎలా ప్రత్యక్షించుకుంటారని మనం అన్ని తెలుసుకుంటూ దేవుడు కృప చూపి ఉన్నారు. మన తండ్రి కొన్ని వారాలకు దేవుడు మహిమ గురించి మనం దేవుడు మహిమగా ఎలా మార్చబడాలని మనకి తెలియజేసి ఉన్నారు. గత వారం మన తండ్రి కొన్ని ప్రశ్నలకి జవాబిచ్చి ఉన్నారు. నేను నమ్ముచున్నాను మనకు అనేక ప్రశ్నలకి ఆయన జవాబిచ్చి ఉన్నారని. అది ఎంతో ఆనందకరముగా దేవుని యొక్క బల్ల దగ్గరకు వచ్చి మన శ్రేష్టమైన భోజన పదార్థాలు తింటకు మనకి ఎంతో ఆనందకరముగా ఉంది. మనం కేవలం తినటం ఆనందంలోనే కాదు, అయితే మన ఆత్మ దాని గురించి తప్పించుచూ ఉన్నది. ఈ రోజు మరొకసారి ఈ యొక్క సత్యములు మన ఆత్మలోకి వస్తున్నాయి. ఈ రోజు స్టూడియోలో మనతో పాటు మన ఆత్మీయ తండ్రి అయిన ప్రొఫెట్ సైజు మాథ్యూ గారు మనతో ఉండడం అది మనకి ఎంతో భాగ్యమై ఉన్నది. తండ్రి, మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్టూడియో నుంచి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళటకు మరియు మీతో పాటు ఈ స్టూడియోలో కూర్చుంటకు అది గొప్ప భాగ్యమై ఉన్నది. ధన్యవాదములు. దేవుని ప్రజలైన మీ అందరికీ స్వాగతం. ఎవరైతే దేవుని యొక్క ఏం చెప్పుచున్నారు అనే దాన్ని బట్టి ఆకలి కనుగొన్నారో మిమ్మల్ని బట్టి దేవుడు తెలియజేస్తున్నారు. దేవుడు మీ గురించి చాలా తృప్తి చెంది ఉన్నారు. దేవుడు చెప్పుచున్నారు, సియోను గురించి మాట్లాడుతున్నారు. అది ఆయన యొక్క తేజస్సు అయి ఉన్నది. ఆ తేజస్సు మరింత ప్రకాశవంతంగా ప్రకాశించుచున్నది. నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను, మనం ఒక కొత్త కాలంలో ఉన్నాము. ఎక్కడ దేవుని తేజస్సు మరింతగా ప్రకాశించుచున్నదో అక్కడ. అదేమనగా మీ అనేక కార్యాల్లో మీకు దేవుడు విజయం ఇచ్చున్నారు. ఆ విజయముల కోసం మీరు వేచి ఉన్నారు. ఈ సమయం ఆ యొక్క విజయాలు మీరు నిశ్చయంగా చూస్తారు. ఆమేన్. మేము ఆ ప్రోత్సాహాన్ని స్వీకరిస్తున్నాము తండ్రి. గత వారం తండ్రి మిమ్మల్ని అనేక ప్రశ్నలు అడగాలని ఉద్దేశం కలిగి ఉన్నాం. అయితే మనం మొదలు పెట్టినప్పుడు ఇద్దరు దైవజనుల యొక్క ఈమెయిల్స్ని మనం అలా ఆ ఈమెయిల్స్ నుంచి ఎంతో సుదూరంగా కొనసాగి ఉన్నది. మీ యొక్క మాటల ద్వారా అనేక ప్రశ్నలకి జవాబు దొరికి ఉన్నది. దేవుని మహిమ గురించి ఎన్నో జవాబులు దొరికి ఉన్నది. అయితే ఇప్పుడు మరొక ప్రశ్నని మేము మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాం.
ఉన్నాం. దాని ద్వారా మరియు కొంత దేవుని గురించి తెలుసుకోవచ్చని ఆలోచన కలిగి ఉన్నాం. సరే, అయితే మనం కొన్ని ప్రశ్నల గురించి మాట్లాడచ్చు. అయితే మనం అది కొన్ని ప్రశ్నలకు వెళ్ళే ముందు గత కాలం అంతా ఏమి నేర్చుకున్నాం మనం? గత వారం తండ్రి మీరు దేవుని యొక్క దయ గురించి మరియు మనం దేవుని అనుసరించడం గురించి మీరు మాట్లాడున్నారు. మనం ఆలోచిస్తాం కేవలం మనం అనుసరించడం ద్వారానే దేవుని యొద్ద నుంచి మనం పొందుకోగలం. అయితే మీరు చెప్పి ఉన్నారు దేవుని అనుసరించడమే కాదు, మనకి దేవుని ఒక అవసరత కూడా ఆ రాజ్యంలో ఉండాలని తెలియజేస్తున్నారు. దేవుని యొక్క దయ మనకు ఉండాలి. అది దేవుని మహిమైనప్పటికీ ఏదైనా ఒక సమాచారం దేవుని గురించి పొందుకోవడానికైనా ఆ ఒక అనుసరించడం మీరు ఉండి పట్టుదల కలిగి ఉండాలని మీరు చెప్పి ఉన్నారు. ఆ ఒక్క దాని నుంచి మనం అలా కొనసాగి ఉన్నాం. నేను ఎరగగలను మీరు ఇంకో ప్రశ్నకు కూడా జవాబిచ్చి ఉన్నారు. అది మోషే గురించి అయి ఉన్నది. మోషే గురించి మనం ఆలోచిస్తాం. కేవలం ఒక్కసారి దేవుని అడిగినప్పుడే దేవునికి మహిమ చూపించారా అని ఆ ప్రశ్నకి నేను అదే అడగాలనుకున్నాను. అయితే మీరు చెప్పి ఉన్నారు అది ఏ ఒక కోణం నుంచి మోషే అడిగి ఉన్నాడు అని మీరు అది తెలియజేస్తున్నారు. అది పూర్తిగా ఒక ప్రశ్నని పూర్తిగా మార్చివేసి ఉన్నది. అది ఎంతో లోతైన ఉద్దేశం తెలియజేసి ఉన్నది నాకు. మీరు చెప్పి ఉన్నారు ఒక పద్ధతిని మీరు తప్పించుకోమాకండి, ఆ పద్ధతి ద్వారా మీరు అనుసరించండి మీరు మాకు తెలియజేసి ఉన్నారు. అయితే ఈరోజు మిమ్మల్ని గలిబిలి చేస్తున్నది ఏమై ఉన్నది? మీ ప్రశ్న ఏమై ఉన్నది? ప్రియమైన తండ్రి, నేను గత వారం నుంచి ఒక ప్రశ్న నా మధ్యలో ఉంటానే ఉన్నది. అది నేను అడగాలనుకున్న ప్రశ్న ఏమనగా, మోషే దేవుని ఒకసారి దేవుని మహిమ గురించి అడిగినాడు. అది అతను పొంది ఉన్నాడు. అది అతను వేరే ఒక కోణం నుంచి అడిగి ఉన్నాడు. అయితే మీరు చెప్పి ఉన్నారు లేఖనాలు ఇలా చెప్పబడి ఉన్నవని. అది ఏమనగా మనం పొందుతున్న ఈ యొక్క మహిమ మోషే పొందిన మహిమ కంటే మరింత ఎక్కువగా ఉన్నదని. అయితే మోషే మీద ఉన్న దేవుని మహిమ అది ప్రత్యక్షమైనది, అది అతని మీద ఉన్నది. అయితే అటువంటి మహిమ ఈరోజు మనం పొందట్లేదే ఉన్నది. అయితే లేఖనుని యొక్క భాగం గురించి నేను ఎంతగానో తప్పించున్నాను. అయితే నేను నమ్ముచున్నాను మీరు ఈ యొక్క మర్మాన్ని మాకు బయలుపరచగలరని. అయితే మనం దాని గురించి మోషే ఒక జీవిత చరిత్ర గురించి మనం చదవటం ఎంతో అవసరమై ఉన్నది. అయితే ఆ మహిమలో మనం చూడగలం దేవుని యొక్క మహిమ, మెరుపులు, ఉరుములు అక్కడ మీరు చదవగలరు. దేవుని యొక్క మనకున్న మహిమ మరింత గొప్పగా ఉన్నది అని. తండ్రి వాక్యం ఇలా రాయబడింది 2 కొరింథీయులు 3:10. అయితే మనం 7వ వచనము నుంచి మనం చదువుదాం. మరణకారముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడి ఉండెను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించబడుచున్న ఆ మహిమ తొలగిపోయినదైనను ఇజ్రాయేలీయులకు అతని ముఖం తేరి చూడలేకపోయిరి. అయితే ప్రజలందరికీ అర్థమవుటకు నేను ఇలా చెప్పుచున్నాను. అది మరణకరమైన పరిచర్య గురించి చెప్పుచున్నప్పుడు అదేమనగా ధర్మశాస్త్రం ద్వారా వచ్చిన ధర్మశాస్త్రం ద్వారా మనకు కొంచెం మెలకువ వచ్చినది. ఆ మెలకువ ద్వారా ఒక న్యాయమైన తీర్పరి ఆ ఒక్క న్యాయం బట్టి తీర్పు తీరుస్తాడు. అందుకని దాన్ని మరణకరమైన పరిచర్యగా పిలిచారు. అంతేగాని అది ఒక భయంకరమైనది అయితే కాదు. సరే, అయితే మనం ముందు కొనసాగుదాం. అందుకే మోషే ముఖము మీద ప్రకాశింపబడుచున్న ఆ మహిమ తొలగిపోయినదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖం తేరి చూడలేకపోయిరి. ఆ ఒక్క పాత నిబంధన పరిచర్య ధర్మశాస్త్రంతో నిండి ఉన్నది. అది ఎంతో మహిమకరమైనది. ప్రజలు కూడా మోషే యొక్క మొహం చూడలేకపోయి ఉన్నారు. ఎందుకనగా మోషే ఆ ఒక్క సమాచారం తీసుకొచ్చున్నాడు. ఆ సమాచారముకి ఒక రకమైన మహిమ కలదు. ఆ ఒక మహిమ మోషే ఒక ఆత్మలో ఉన్నది. ఆ ఒక్క ఆత్మలో ఉన్న మహిమ తన శరీరం మీద ప్రభావితమై ఉన్నది. అది ఎంతో లోతై ఉన్నది. ఇప్పటికే ఎంతో లోతై ఉన్నది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును.
మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఏం చెప్పబడుచున్నదండి, ఒక రకమైన పరిచర్య ముగింపు రాబోచున్నది. అదేమనగా రెండో ఒక్క పరిచర్య ఏదైతే మాట్లాడబడుతున్నదో కొత్త నిబంధన పరిచర్య, అది నిత్యము కొనసాగబడుచున్నది, యుగాయుగము కొనసాగబడుచున్నది. అదేమనగా ఏదైతే ముగింపు పడుచున్నదో అది ఎంత మహిమగా ఉన్నప్పటికీ అది ముగింపబడుచున్నది. కాబట్టి ఏదైతే కొనసాగుచున్నదో అది ఎప్పటికీ గొప్పదై ఉన్నది. దేని ముగింపబడుచున్న దానికంటే కొనసాగుతుంది ఎంతో గొప్పదై ఉన్నది. దీని ద్వారానే మరి మనం ముందుకు కూడా వెళ్ళి మరింత మనం అర్థం చేసుకోవాలి. దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా దేవుడు విజయాన్ని చూస్తున్నాడు. దేవుడు చూసే విధానాన్ని మనుషులు అలా విజయాన్ని చూడరు. అయితే మనం దీన్ని చాలా సాధారణమైన మాటల్లో మనకు అర్థమయ్యే భాషలో దీన్ని చెప్పాలంటే, అయితే ఇది కేవలం మనం అర్థం చేసుకోవడానికే చెప్పబడుచున్నది. ఇది ఏమని చెప్పుచున్నదంటే, ఒక వ్యక్తి బహుశా నేను 19 సంవత్సరం వయసు ఉన్నప్పుడు నేను ఒక ప్రాంతంలో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు నా యొద్దకి ఒక మనిషిని తీసుకొచ్చి ఉన్నారు. తను ఒక అనాథ, ఏ ఒక ఆశ్రయం లేనివాడు ఉన్నాడు. అయితే ఈ వ్యక్తిని తీసుకొచ్చిన దైవజనుడు అతని గురించి నిత్యంగా ప్రార్థన చేయాలని ఎంతో ఒక అవసరత కలిగి ఉన్నట్టుగా ఆయన చెప్పి ఉన్నారు. ఈ వ్యక్తికి ఒక కాలంలో 3 రకమైన గొప్ప ఆయిల్ బిజినెస్, వనరుల బిజినెస్ అతనికి ఉన్నదని వ్యాపారం చెప్పి ఉన్నారు. అయితే కేవలం వారం సమయంలోనే మొత్తం నాశనం అయిపోయి ఉన్నది. అతని భార్య ఎవరైతే ఈ యొక్క తనకున్న బంగారం, ఇతనున్న డబ్బుని పోవటం చూసిందో అతనికి ఒక డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయి ఉన్నది, విడాకులు ఇచ్చి వెళ్ళిపోయి ఉన్నది. ఒక కాలం ముందు అతను ఎంతో మహిమను అనుభవించి ఉన్నాడు. అయితే ఎవరైతే ఆ గదిలో ఉన్నారో, ఈ ప్రార్థన చేయించుకున్న గదిలో, అయితే వారెవరు అతనికి లాగా ధనవంతులైనట్టు ఉండలేకపోయినప్పటికీ, అయితే ఇప్పుడు ఏదైతే అతనికి ఆస్తి కలిగి ఉన్నాడో దాన్ని బట్టి అతను అతిశయించదగినవాడు. ఇంతకుముందు దాన్ని బట్టి అతను అతిశయించలేడు. అయితే ఇది మొత్తం ఒక ఉదాహరణ అయితే కాదు. అయితే కొత్త నిబంధనలో దేవుని యొక్క మహిమ తక్కువైనది కాదు. ఇది అందుకే మనకు మోసే ఉన్న మహిమ కంటే మనకున్నది మరింత మహిమ గలదై ఉన్నది. అయితే మనం కేవలం దీని ద్వారా పూర్తిగా అతిశయించవలసినది అయితే కాదు, దీనికంటే మరింత లోతైనది ఉంటుంది. అయితే మనం దేవుని యొక్క కన్ను దృష్టిలో మనం చూస్తూ ఉండాలి. ఏమనగా ఓకే, తర్వాత దాని గురించి మాట్లాడదాం, ముందు కొనసాగుదాం. శిక్షావిధి కారణమైన పరిచర్య మహిమ కలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అత్యధికమైన మహిమ కలదు. నేను ఈ వాక్యం గురించి ఒక స్పష్టత తీసుకురావాలనుకుంటున్నాను. శిక్షావిధి కారణమైన పరిచర్యకి వ్యతిరేక పదం కృప ఒక పరిచర్య కాదు. నేను కేవలం మీరు ఏదైతే చెప్పి ఉన్నారో అదే చెప్పుచున్నాను. అయితే మీరు దీన్ని మరలా చదవచ్చు. శిక్షావిధికి కారణమైన పరిచర్య మహిమ కలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అత్యధికమైన మహిమ కలదు. చూడండి, ఇది ఎంతో శ్రేష్టమైనది. ప్రస్తుతం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకనగా మనం కృపని గురించి చాలా తక్కువగా చేసేసి ఉన్నాము. అది ప్రస్తుతం అంటే తప్పు చేయటానికి, పాపం చేయటకు ఇది ఒక లైసెన్స్గా, ఉత్తర్వుగా మారిపోయి ఉన్నది. అయితే మనం దేవుణ్ణి కొత్త నిబంధనలు అడిగినట్లయితే నీతిగా ఉండటం ఎంతైనా అవసరం ఉన్నది.
అయితే యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధంగా ఉండమని దేవుడు చెప్తున్నారు. అయితే పాత నిబంధన అనేకమైన చట్టాలు ఉన్నవి. ఏదైతే వారు కేవలం వ్యక్తిగతంగా చేశారో అటువంటి వాటికి శిక్ష ఉంది. అయితే కొత్త నిబంధనలో దేవుడు చెప్తున్నారు, ఒక పురుషుడు ఒక స్త్రీతో సాంగత్యం కలిగితే ఉంటేనే కాదు, అతను మనస్సులో తలంచినా సరే అది పాపముగా కొత్త నిబంధనలో యేసుప్రభు వారు తెలియజేసి ఉన్నారు. మనం కొత్త నిబంధన చూడగలం. కొత్త నిబంధన ఒక స్థాయి, ఏ ఒక్క స్టాండర్డ్లో ఉందని. అయితే కొన్నిసార్లు అపోవాది మన మోసం చేయడం కొన్ని రకమైన నీతికరమైన న్యాయకరమైన ధర్మశాస్త్రం మన దగ్గర తీసుకొస్తూ ఉంటుంది. అయితే మన పాపములో ఉన్నప్పటికీ దేవుని యొక్క కృప మనల్ని రక్షించిందని మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే వారు చెప్పే ఒక న్యాయకరమైన ధర్మశాస్త్రము క్రీస్తున్న ఏ ఒక్కరికి శిక్షా విధి లేదని ఉంటుంది. అవును, అది తప్పు, అది నిజము కాదు. అయితే శిక్షా విధి లేనప్పటికీ మనం ఇంకా కృప ఉన్నప్పుడు కాబట్టి మనం దేవుని అనుసరించడంలో ఇంకా ఎక్కువ ఉండాలి. అందుకే మనం చూడగలం శిక్షా విధికరమైన పరిచర్య మరియు నీతికరమైన పరిచర్య. అయితే ఈరోజు మన యొక్క ధ్యానాంశము కాదు. అయితే మనం 10వ వచనం కొనసాగినట్లయితే, అత్యధికమైన మహిమ దీని పుట్టుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడిన ఈ విషయంలో మహిమ లేనిదాయను. ఇంతకు మునుపు మహిమ గలది చేయబడిన ఈ విషయంలో మహిమ లేనిదాయను. అయితే ఇక్కడ మనం చూడగలం, ఒక మార్పు జరిగిన ఈ యొక్క పాటలో ఒక మార్పు జరిగి ఉన్నది. అయితే ఇది ఒక గొప్ప పాట అయి ఉన్నది. ఏది ఒక మహిమ, ఏది ఎక్కడ ముగింపబడి ఉన్నది అని. అయితే మనం ఈ యొక్క వచనం ఎక్కడ మార్పు జరిగినదని మనం లోతుగా ధ్యానించవలసి ఉన్నది. అయితే దానికి ముందు మనం 11వ వచనం కొనసాగుదాం. 11వ వచనం, తండ్రి తగ్గిపోవున్నదే మహిమ గలది అయ్యుండిన ఎడల నిలిచి ఉన్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. ఈ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. తగ్గిపోవున్నదే మహిమ గలదై ఉండిన ఎడల నిలిచి ఉన్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. అయితే మనకి ఏదైతే కలిగి ఉన్నామో అది శాశ్వతం. ఈ శాశ్వతం గలది మరింత మహిమ కలిగి ఉంటుంది. అయితే మన గతంలో అది అర్థమైనప్పటికీ లేనప్పటికీ అది మనకి అంత అవసరమై ఉన్నది. అయితే అది మనకి ఎంతో, మనం నమ్మటం కూడా అది ఎంతో ముఖ్యమై ఉన్నది. మనకి కలిగి ఉన్నది చాలా గొప్పది. మోషే కలిగిన దానికన్నా గొప్పదై ఉన్నది. అయితే మనకి గొప్ప మహిమ కలిగి ఉన్నప్పటికీ అది కనపడవలసిన అవసరం అయితే లేదు. అందుకే మనం ఈ యొక్క సిరీస్ని కూడా చేస్తున్నాం. ఈ యొక్క మహిమ అందరికీ సమానమై ఉంటే ఈ యొక్క సిరీస్ని ఇప్పుడు చేయవలసిన అవసరం అయితే మనకి లేదు. మనకి ఇప్పుడు ఈ సిరీస్ అవసరం లేదై ఉంటుంది. అయితే ఈ యొక్క మహిమ అందరికీ ప్రత్యక్షింపబడదు కాబట్టి అది మీరు అడిగిన ప్రశ్న కూడా ఎంతో న్యాయవంతమైన ప్రశ్న. నేను చెప్పాను, ఒక మార్పు జరిగిన ఒక కాలం ఉందని. అయితే ఆ కాలము నుంచి ఈ కాలంలోకి వచ్చిన ఈ మహిమ ఎంతో గొప్పది అని తెలుసుకున్నట్టుకి మనం మార్పు కలిగిన ఈ యొక్క స్థానంకి చూడవలసిన ఎంతైనా ప్రాముఖ్యమైనది. అయితే ఈ యొక్క పాత నిబంధన కాలం వరకు మహిమను తీసుకొచ్చిన చివరి వ్యక్తి గురించి మనం ధ్యానించవలసి ఉన్నది. అతను ఎవరు కాదు, బాప్తిస్మిచ్చు యోహాను. అతను చివరి వ్యక్తి అయి ఉన్నాడు. ఈ యొక్క పాత నిబంధన యొక్క మహిమనుకి చివరి వ్యక్తి అయి ఉన్నాడు. అయితే మనం దాంట్లో లోతుగా వెళ్ళి ఆ ఒక్క మహిమను గురించి ధ్యానించవలసి ఉన్నది. యేసు ప్రభువారు బాప్తిస్మిచ్చు యోహాను గురించి ఏం సాక్ష్యం ఇచ్చున్నారు? దీని ద్వారా మనం ఈ యొక్క మార్పు గురించి తెలుసుకోగలం. ఈ యొక్క చివరి ఒక స్థానానికి వచ్చినప్పుడు మనం తెలుసుకోగలం. నేను నమ్ముతున్నాను, బహుశా ఇది మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనంలో ఉండి ఉండాలి. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు
నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. అయితే కొన్ని వచ్చిన ముందు చదువుదాం. బహుశా 7వ వచనం నుంచి మనం చదువుదాం. మత్తయి సువార్త 11:7 నుంచి. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగ చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యంలోకి వెళ్తిరి? గాలికి కదులుతున్న రేణులా? మరి ఏమి చూడటకు వెళ్ళిరి? సన్నపు నార ధరించిన మనుషునినా? ఇదిగో సన్నపు నార ధరించిన వారు రాజమార్గం ఉండురు కదా. మీరు చూడొచ్చు, యేసు ప్రభు వారు చెప్తున్నారు ప్రజల యొక్క ఆశను గురించి, వారి ఆశాభావాల గురించి చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలకు అనేకమైన ఆశలు కలిగి ఉంటారు. అయితే ఒక రీళ్ళ గురించి అక్కడ చెప్పబడుచున్నది. అది గాలి అటు మనకు తెలిసిన విధంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకో భాషలో చెప్పాలంటే అనేక మంది ప్రజలు ఒక వినోదం గురించి, ఒక నాటకం గురించి ఆసక్తిగా ఉంటారు. అయితే వాటిలో దేవుడు ఉంటారని అయితే కాదు. అయితే నాకు గుర్తొస్తున్నది, మా ఆత్మీయ తండ్రి ఒక ఉదాహరణ ఇచ్చి ఉన్నారు. మేము ఒక సందర్భంలో మాట్లాడుచున్నప్పుడు ఇలా చెప్పి ఉన్నారు, మనం ఒక జంతు ప్రదర్శనశాలకు వెళ్ళటకు మనం డబ్బులు కట్టి వెళ్తాం. అక్కడ ఉన్న కోతులు ఆ చెట్టుకి ఈ చెట్టుకు దూకడం మనం చూస్తూ ఉంటాం. అయితే దాని ద్వారా మనకి ఏమాత్రము లాభం అలా ఏముండదు. కొన్నిసార్లు జనసమూహాలు ఒక నాటకం చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్నారు, అయితే దేవుడు వారి భావాలతో దేవుడు చెప్తున్నారు, వారి ఒక సన్నపు నార బట్టల గురించి చెప్తున్నారు. అయితే ఎప్పుడైనా సరే ఒక గొప్ప కార్యమైనా సరే, అది ఏదన్నా గొప్పది జరుగుతున్నప్పుడు, ఒక నాటకముగా ఏది జరుగుతున్నప్పుడు అందరూ వింతగా దాన్ని చూడాలనుకుంటూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళారు, అటువంటిది ఏమి కొనుక్కోలేదా? ఏ ఒక్క వ్యక్తిని సన్నపు నార బట్టలతో మీరు కనుగొనలేదా చెప్తున్నారు. అయితే మీరు ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏం చూడటకు వెళ్ళారు? మీరు నిత్యము వెళ్ళి ఏది చూస్తారో అక్కడ చూడలేదా? తర్వాత ఇలా కొనసాగుతుంది. మనం ముందుకు వెళదాం. 9వ వచనం. మరి ఏమి చూడటకు వెళ్ళిరి? ప్రవక్తనా? అవును, గాని ప్రవక్త కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందు నీ మార్గం సిద్ధపరచును అని ఎవని గురించి రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీల కన్న వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను, ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అందరికంటే గొప్పవాడు. మనం చూడవచ్చు, ఈ యొక్క వాక్యం ఎంతో సమాచారంతో నిండి ఉన్నది. అయితే నేను మన ధ్యానాంశంలో నిలిచినట్టు ప్రయత్నిస్తూ ఉంటాను. ఈ యొక్క వాక్యంకి అనేకమైన కోణములు ఉన్నవి. ఆయన చెప్పుచున్నారు, స్త్రీల కన్నా వారన్నింటిలో కన్నా బాప్తీసమిచ్చి యోహాను ఎంతో గొప్పవాడు. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమనగా, వాళ్ళకి మోషే ఒక గొప్ప ప్రవక్తగా వాళ్ళందరికీ తెలుసు. ఎందుకనగా వాళ్ళు ఆయన్ని చూసిన విధం, ఆయన దేవుడి దగ్గర నుంచి పొందిన సమాచారాన్ని బట్టి వాళ్ళకి దేవునితో అతను ముఖాముఖిగా మాట్లాడాడు కాబట్టి వాళ్ళ దృష్టిలో మోషే ఒక గొప్ప ప్రవక్త. అయితే దేవుడు వారితో చెబుతున్నారు, అది మోషే కాదు, మోషే కన్నా ఇక్కడ మనం చూడవచ్చు యేసు ప్రభు వాళ్ళందరూ అదృశ్యపరుస్తున్నారు. యేసు ప్రభు ఒక పరిచర్య, అందరూ అదృశ్య పరిచర్య. అయితే వారితో చెప్తున్నారు, అందరు స్త్రీల కన్నా వారందరిలో కల్లా గొప్పవాడు. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ చాలా మృదువుగా పేర్లు చెప్పకుండా వాళ్ళకి చెప్తున్నారు. స్త్రీల కన్నా వారిలో అనగా ఇది మనకి బాగా వెనక్కి నిర్గమాకాండం లేదా ఆదికాండం వరకు తీసుకెళ్తుంది. అంటే మోషే కూడా ఇందులో ఉన్నాడు. ఎందుకనగా ఎందుకంటే బాప్తీసమిచ్చు యోహాను
యేసు ప్రభు వారికి ఒక మార్గం ముందుగా ఉన్నాడు. అయితే దేవుని యొక్క మార్గమునకు ముందుగా ఉన్నాడు కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను గొప్పవాడు. యేసు ప్రభు వారు తండ్రి యొక్క ప్రత్యక్షతకు ప్రతిబింబం అయి ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చుచున్నారు, ఎవరైతే మహిమ ప్రత్యక్షింపబడుటకు ముందుగా దానికి మార్గం సిద్ధపరుచున్నారో వారే గొప్పవారు అని యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చుచున్నారు. అయితే మనం ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం చూడవచ్చు. ఆయన చెప్పుచున్నారు, ఎవరైతే మీరు అనుకుంటున్న గొప్ప మహిమలు అనుకుంటున్నారో వారు కాదు, అయితే ఎవరైతే దేవునికి మార్గం సరళం చేయుచున్నారో వారే గొప్పవారిని యేసుప్రభువు సాక్ష్యం ఇచ్చుచున్నారు. వారి యొక్క మహిమే గొప్పదిగా దేవుడు సాక్ష్యం ఇచ్చుచున్నారు. అయితే మనం చూడవచ్చు, స్త్రీల కన్నా వారందరిలో బాప్తిస్మిచ్చి యోహాను గొప్పవాడు. మనం చెప్పడానికి ప్రయత్నించనివ్వండి. నేను చెప్పవచ్చు, మనం ఇక్కడ చూడవచ్చు, మోషే కలిగిన మహిమ కంటే బాప్తిస్మిచ్చి యోహాను కలిగిన మహిమ మరింత శ్రేష్ఠ, మరింత గొప్పదై ఉన్నది. ఎందుకనగా అతను బహు గొప్ప మహిమకు అతను రుచి చూసి ఉన్నాడు. ఈ యొక్క శ్రేష్టమైన మహిమకు ఆయన ముందు నడిచిన వాడి ఉన్నాడు. మనం చూసినట్లయితే ఈ వ్యక్తిని మనం చూడవచ్చు. ఒక నక్షత్రం ఎంతో వెలుగుగా ప్రకాశించుచున్నది. మీరు ఆ నక్షత్రానికి పేరు పెట్టిన ఎడలైతే ఒక రాత్రి చీకటిలో ఒక నక్షత్రం పేరు పెట్టినట్లయితే నేను ఒక సూర్యుని గురించి మాట్లాడుచున్నాను. సూర్యుడు ఎంతో మహిమగా తేజస్సు అయి ఉన్నాడు. మనం ఒక సూర్యుడు అయితే మన సూర్యుడు ఒక సాధారణమైన వెలుగుతో ఒక తేజస్సు కలిగిన వాడు. అయితే మన కంటితో చూసినప్పుడు అది ఎంతో తేజస్సు ఉన్నప్పటికీ అది సాధారణమైనదే. ఎందుకంటే సూర్యుడి కంటే 100 రెట్లు తేజస్సు కలిగి ఉన్నవి ఆకాశంలో అనేక నక్షత్రాలు కలవు. అయితే అవి చాలా సుదూరంగా ఉన్నాయి, మనం చూడలేనంత దూరముగా ఉన్నాయి. అయితే ఆ వెలుగు భూమి మీదకి చేరలేనంత దూరముగా ఉన్నాయి, మన కన్నులు వాటిని చూడలేని ఉన్నాయి. అయితే ఆ నక్షత్రం లేనట్లయితే కాదు, మనం కేవలం వాటిని చూడలేకపోయాం, ఆ వెలుగును మనం చూడలేకపోయాం. ఆ వెలుగు చూడనంత మాత్రాన అవి లేనట్టయితే కాదు. అయితే మనం దాని గురించి ఆలోచించాలి. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన దేవుని ఆలోచన మనం అర్థం చేసుకుంటున్నాం. మనం ఆకాశంలో చూసినట్లయితే మనం ఒక సాధారణమైన కనుదృష్టితో చూసిన సూర్యుడిని మనం దాన్ని చెప్తాము గొప్పదని. అయితే ఎవరైతే సుదూరమైనవి చూడటకు వాళ్ళ దగ్గర యంత్రములు వారు చూసి చెప్తూ ఉంటారు, వారు ఇలా సాక్ష్యం ఇస్తూ ఉంటారు. వారు నిశ్చయముగా చెప్తారు, ఏమనగా ఇంకా అనేకమైన నక్షత్రాలు కలవు, అవి సూర్యుడి కంటే బహు బలమును బహు తేజస్సును కలిగి ఉన్నాయని. మనం కేవలం మన కనుదృష్టి చూసి నమ్మిన వాటికంటే అవి బహు గొప్ప కలవై ఉన్నవి. అయితే మనం ఎక్కడికో వెళ్తున్నాము. దీని గురించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు. అయితే మనం చూడొచ్చు, మోషేకి ఉన్న మహిమను మాత్రమే మనం చూడగల నేత్రములుగా ఉన్నవి. అదే మనం మహా తేజస్సుగా నమ్ముచున్నాము. ఆకాశములో కనపడుతున్న నక్షత్రం సూర్యుని వలె. అయితే యేసుప్రభువు చెప్తున్నారు, వారి మధ్యకు వచ్చిన ఒక వ్యక్తి గురించి ఆయన యుద్ధ నుంచి వారు చూస్తున్నారు. అయితే ఆ జనులకి వాళ్ళ దగ్గర నుంచి పొందుకునే అంత సామర్థ్యం లేకపోయినది. అందుకే యేసు ప్రభు వారు వారికి ఆలోచన అవగాహన ఇస్తున్నారు. వారు దాన్ని ఎరుగరు, వారు మెలకువగా లేని వారుగా ఉన్నారు.
యేసుప్రభు వారికి ఒక సమాచారం ఇస్తున్నారు. ఏదైతే వారికి ముందు లేదో, ఎవరైతే స్త్రీల కన్నా వారందరిలో కల్లా గొప్పవాడని యోహాను గురించి చెప్తున్నారు. ఎందుకనగా ఆయనకి ఇవ్వబడిన పని నిమిత్తమై. అందుకే బైబిల్ చెప్తున్నది, ఎవరైతే జనుల్ని ఆత్మను రక్షిస్తారో వారు ప్రకాశించిన నక్షత్రం వలె ఉంటారని. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలిలో జ్యోతుల వలె పోలిన వారే ప్రకాశించుదురు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇక్కడ చెప్పబడుతున్నది ఏమనగా, ఎవరికైతే అవగాహన ఉందో వారి యొక్క తేజస్సు ఎక్కువగా ఉంటుందని, అది వారికి పెరుగుతూ ఉంటుందని. అప్పుడు ఎక్కువ అవగాహన ఉంటే ఎక్కువ వివేకం ఇవ్వబడుద్ది. మీ ఆత్మలకు ఎక్కువగా అది ఇవ్వబడుతూ ఉంటుంది. మీరు అప్పుడు బహుగా తేజస్సు ప్రకాశించుకుంటూ ఉంటారు. ఎవరైతే కొంతమంది నిరీక్షించున్నారు యేసునామమున వారు బహుగా ప్రకాశించుదురుగాక. రెండో భాగం ఏమనగా, ఎవరైతే అనేకుల నుంచి దేవుని ఎత్తుకు త్రిప్పుతారో, ఆత్మను రక్షించుతారో వాళ్ళు నక్షత్రం వలె ప్రకాశించుదురు. మనం ఎరగగలం, అన్ని నక్షత్రములు ఒకే విధంగా ప్రకాశించము. ఇదే విధంగా మన పరలోకములో కూడా అందరూ ఒకే రకమైన తేజస్సుతో ప్రకాశించరు. అది సత్యానికి చాలా దూరమై ఉన్నది. వారి యొక్క తేజస్సు వేరుగా ఉంటుంది. మరలా మనం యోహాను గురించి చూసినట్లయితే, ఏదైతే మనం తేజస్సుగా అనుకుంటామో అది నిజంగా బహు తేజస్మైనది కాదు. అయితే ఎవరైతే యేసుక్రీస్తుని అనేక మందికి తెలియజేస్తారో, వారి జీవితాలను మార్చుతారో, వాళ్ళు పాత నిబంధన కాలం ఇప్పటి కాలంలో ఎవరే ఉన్న ప్రవక్తల కంటే, వారి మహిమ కంటే, వారి తేజస్సు కంటే ఇది బహు గొప్పదై ఉంటుంది. మనం చూడవచ్చు, మనం బాప్తిస్మం ఇచ్చే యోహాను అనే అద్భుతాలు చేయలేదు, సూచ్యక్రియలు చేయలేదు. కేవలం యేసు ప్రభు వారిని అనేక మందికి తెలియచేశారు. అయినా అతని పరిచర్య అందరిలో కల్లా బహు గొప్పదై ఉన్నది. దైవజనమా, మీరు సత్యమును అనేక మందికి తెలియచేయటానికి వెనకడుగు వేయమాకండి. దేవుని యొక్క సౌందర్యంని మీ యొక్క తెలిసిన వారికి, మీ స్నేహితులకి, ఎవరైతే మీకు సమీపంగా ఉన్నవారు ప్రతి ఒక్కరు, మీకు దొరికిన ప్రతి అవకాశములో ప్రతి ఒక్కరికి తెలియచేయండి. వారికి యేసుని గురించి తెలియచేయండి. రక్షణ అనుభవంలోకి వారిని నడిపించండి. మీరు ఎక్కువ ఇది చేసినప్పుడు మీ యొక్క తేజస్సు బహుగా ప్రకాశించుచున్నై ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు వారు ఇవన్నీ ఒకే విధానంగా తెచ్చి చెప్తున్నారు. ఎవరైతే పరలోక రాజ్యములో తక్కువగా ఉంటారో వారు యోహాను కంటే గొప్పవారిని మనం దానియేలు గ్రంథంలో చదవగలం. ఎవరికైతే జ్ఞానము కలిగి ఉంటారో, ఎవరైతే రక్షించుతారో అనేకుల్ని, వారి తేజస్సు ఎలా ప్రకాశించుంటుందో అని. అయితే యేసుప్రభు వారు మరీ ఇంకో విధంగా చెప్తున్నారు, ఎవరైతే పరలోక రాజ్యంలో తక్కువగా ఉన్నారో వారు యోహాను కంటే ఎక్కువగా ఉన్నారని. అయితే మనం దీన్ని ఎలా చెప్తున్నారంటే, సువార్తని చెప్పవలసిన అవసరత మనం చెప్పని ఎడల మనం కూలిపోతున్న వారముగా ఉంటున్నాము. మనం దాన్ని ఒక భారముతో ఇదితో చెప్పని ఎడల మనం కూలిపోయిన వారముగా ఉంటున్నాము. ఇది ఎంతో లోతైన మర్మై ఉన్నది. మనం ఒక అవగాహన పొందుతున్నప్పుడు ఈ అవగాహన వేరే వాళ్ళకి తెలియచేసి వారిని ఇదే ఒక అవగాహన వివేకంలో తీసుకురావటం ఎంత అవసరమైనది. మనం ఈ వాక్యం చూసి ఎంతో మనం ఆశ్చర్యింపబడుతున్నాం అనుకుంటూ ఉంటాం. అయితే ఇది నీ బాధ్యత ఉన్నది. దీన్ని తీసుకుని వెళ్ళి అనేక మందికి పరిచయం చేయటం ఇది మన భారమై ఉన్నది. ఇది కేవలం మనం తిని నేను తృప్తి చెందుతున్నాను, నేను చాలా ఆశ్చర్యపడుతున్నాను, ఇది నాలోనే ఉంచుకుంటాను అని అనకూడదు. అది మనం ఒక ఆచరణగా తీసుకొని మనం అనేక మందికి తెలియచేయటం, దీన్ని షేర్ చేయటం ఎంతో మంచిదై ఉన్నది.
ప్రియమైన ప్రవక్త, మేము మీకు ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. ఎందుకనగా మీరు ఏదైతే మాకు తెలియచేస్తున్నారో, ఏదైతే మాకు మర్మాలు బయలుపరుచున్నారో, అది మమ్మల్ని దేవుని రాజ్యంలో యుగాయుగములు ఆ రాజ్యంలో మమ్మల్ని బహుగా ప్రకాశించుటకు మాకు తయారు చేయుచున్నది. అది మమ్మల్ని ఎంతో బలంగా తాగుచున్నది ప్రతినిత్యం. నేను దేవునికి ఎంతో కృతజ్ఞుడై ఉన్నాను. ఎందుకనగా నేనేదైతే పొందుతున్నానో అది మాత్రమే మేము మీకు ఇవ్వగలం. అది ఎంతో అద్భుతమై ఉన్నది. అయితే ఎవరైతే పరలోక రాజ్యంలో తక్కువగా ఉంటారో వారు యోహాను కంటే గొప్పవారు. అయితే మనం ఇక్కడ అర్థం చెందాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు యేసుప్రభువు ఇలా చెప్పుచున్నారు? ఎందుకనగా 2 విషయాలు, దానికి అనేకమైన కోణములు కలవు. అయితే కేవలం పై వాటికి ఈ 2 సందర్భాల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే అది మనం సంభాషించిన అంశం అయితే కాదు. మొదటిగా యోహాను యేసుప్రభువు వారి మరణం కంటే ముందుగా చనిపోయి ఉన్నాడు. అతనికి యేసుప్రభు రక్తంలో కడగబడే అవకాశం ఆయనకి రాలేదు. అయితే మనం యేసుప్రభు వారి రక్తంలో కడగబడినప్పుడు మనం అందరికంటే, అనేక ప్రవక్తల కంటే మనం గొప్పవారమై ఉన్నాం. ఎందుకంటే మన తండ్రి, పరలోకమున్న తండ్రి మన చూచినప్పుడు ఆయన కుమారుడైన యేసుప్రభు వారిని చూస్తారు. ఎవరైతే సరిపోదగిన గొర్రె పిల్లని ఆయన చూస్తారు. అది మనల్ని బహు గొప్పగా, మన పూర్వ ప్రవక్తలందరికంటే గొప్పగా చేసిన కార్యం. రెండవది, ఆయన కేవలం మన రక్తంలో, అమూల్యమైన రక్తంలో కడగటమే కాదు, మనని ఆయన ఒక ఆత్మతో మనం నింపి ఉన్నారు. అయితే మనం చూడవచ్చు, ఒక దేవుని బిడ్డని ఒక ఉన్న పలానా ఒక గొప్ప స్థలానికి ఉన్న ప్రవక్తల కంటే ఎక్కువగా నువ్వు తీసుకెళ్ళబడతావు. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు అలా దిగి వచ్చి వారిని తాకి వారిని ప్రవచించి వెళ్ళిపోతారు. అయితే మొదటిసారిగా అపోస్తల కార్యములు అగ్ని వాళ్ళందరి మీద కూర్చి వారి మీద నిలబడి ఉన్నది. అది ఒక గొప్ప గుర్తు అయి ఉన్నది. అది మనకు ఒక గొప్ప సూచన అయి ఉన్నది. అది యుగాయుగాలు మనతో ఉండేది. ఉన్న పలానా మనం ఉన్నత తరగతికి ఎత్తబడే వారంగా ఉంటాం. ఉన్న పలానా ఇప్పటికిప్పుడు యేసుప్రభు వారు చెప్తున్నారు, దేవుని రాజ్యంలో తక్కువగా ఉన్నవారు గొప్పవారు. మీకు అవగాహన కాదు, అంటే అవగాహన రక్షించటం కాదు, ఇప్పటికే గొప్పవాడివి. అయితే ఇప్పుడు ఆలోచించు, మనం ఇప్పుడు ఒకేలా అవగాహన ఎదిగినప్పుడు, ఎక్కువ మందిని రక్షించినప్పుడు ఈ యొక్క తేజస్సు ఎంతగా ప్రకాశించుచున్నది అని. ఇప్పుడు మనం మహిమ నుండి అధిక మహిమకు, మహిమ నుండి అధిక మహిమకు మనం ఎత్తబడతాము. నేను నమ్ముచున్నాను మీరు నాతో ఉన్నారని. నేను నమ్ముచున్నాను ఇది మీకు అర్థమవుతుందని. ఈ యొక్క వెలుగు బహుగా ప్రకాశించబడుచున్నారని ఈ యొక్క పాటలో. అయితే ఇప్పుడు ఈ యేసు ప్రభు వారి యొక్క దేవుని రాజ్యంలో తక్కువగా ఉన్నవారి గురించి చెప్తున్నారు. ఇది ఎంతో శ్రేష్టమైనది. మనం దీని గురించి ఎంతో ఒక దృష్టి నిలిపించవలసిందిగా ఉన్నాము. మత్తయి సువార్త 11:12 బాప్తిసమిచ్చి యోహాను దినమున మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుదురు. మనం చూడొచ్చు ఇక్కడ బాప్తిసమిచ్చి యోహాను ఒక కాలము నుంచి, అయితే బాప్తిసమిచ్చి యోహాను కాలం ఏదో జరిగింది, దీని గురించి మనం ధ్యానించవలసిందిగా ఉన్నది. బాప్తిసమిచ్చి యోహాను
వచ్చిన కాలమే యేసు ప్రభు వారు వచ్చిన కాలము కూడా అయి ఉన్నది. అయితే ఇప్పటి వరకు ఒకేసారి అన్నీ మార్పు చేయబడి ఉన్నవి, కాలం మార్చబడి ఉన్నది. అయితే ఇక్కడ దేవుడు ప్రజలతో మాట్లాడట్లేదు, ఎలా ఈ యొక్క కాలం జరగబోతుందని దేవుడు అక్కడ వారికి చెప్పుచున్నారు. అయితే ఇప్పటి వరకు దేవుని రాజ్యం బలత్కారముగా పట్టుబడుచున్నది, మరియు బలత్కారులు దాన్ని స్వతంత్రించుకుంటూ ఉన్నారు. అయితే యేసుప్రభు వారు చెప్తున్నారు ఏ విధముగా ఇక్కడ మార్పు చేయబోతుందని అక్కడ యేసుప్రభు వారు చెప్పి ఉన్నారు. ఒక గొప్ప బలత్కారం ఉంటుంది, ఈ బలత్కారం ద్వారానే ఈ యొక్క మహిమ మార్చబడుతున్నది. ఈ ఒక పాత నిబంధన మహిమ నుంచి ఒక గొప్ప నూతనకరమైన మహిమ మార్చబడే స్థాయి ఉన్నది. ఈ యొక్క మార్పుకి ఒక గొప్ప బలత్కారం అయి ఉన్నది. ఒక గొప్ప మహిమ కేవలం అది ఒక బలత్కారం ఏది లేకుండా అది ప్రత్యక్షింపబడదు. ఖచ్చితంగా బలత్కారం ఉంటుంది. ఈ యొక్క మహిమ ప్రత్యక్షింపబడకుండా గొప్ప అంధకార శక్తులు, చీకటి శక్తులు దీనికి అడ్డుపడతా ఉంటాయి. అవి మనకి కనపడని ఒక అంధకారమైన దీనికి అడ్డుపడుతూ ఉంటాయి. అందుకే యేసుప్రభు వారు చెప్తున్నారు, ఒకళ్ళు ఎవరైతే ఈ మహిమను లేదంటే నూతన మెట్టును ఎక్కబోతున్నారో ఆ సమయంలో ఎవరైతే మహిమను అధిక మహిమకి ముందుకు వెళుతున్నారు, వారి ఆత్మ ముందుకు వెళుతున్నారు, వారికి ఆత్మలో ఒక గొప్ప పోరాటం ఉంటుంది, గొప్ప యుద్ధం, ఆత్మలో గొప్ప యుద్ధం ఉంటుంది. నేను ఒకరికి చెప్తున్నాను, బుధవారాలు జరుగుతున్న ఆరాధనలు మరియు ఆదివారం జరుగుతున్న ఆరాధనలు అవి ఒక ట్రైన్ పట్టాలు, 2 పట్టాలుగా అటు ఇటు ఉన్న పట్టాలుగా ఉన్నాయి. అయితే ఈ 2 కలిపి ఒక ట్రైన్ వెళుతున్న విధముగా ఉంది. ఈ 2 పట్టాలు లేకుండా ఏ ఒక్కటి ముందుకు లేదు. ఒక రకమైన ఒక పోరాటాలు ఖచ్చితంగా జరుగుతాయి ఈ యొక్క మహిమ ప్రత్యక్షింపబడాలంటే. మీరు చెప్పినట్లయితే ఒక పోరాటం లేకుండా ఇది వచ్చిందంటే అది ఎంత ఆశ్చర్యకరం. అది అసలు అలా ఉండదు. అసలు మీరు అప్పుడు ఎదుగుచున్నారనటానికి నేను సందేహిస్తూ ఉంటాను. కొన్నిసార్లు ఈ పోరాటం నీ యొక్క భౌతికమైన శరీరం మీద ఉండొచ్చు, కొన్నిసార్లు అది నీ ఆత్మలో లేదంటే నీ యొక్క భావోద్రేకాల్లో అయి ఉండొచ్చు, అది నీ యొక్క వైవాహిక జీవితంలో కానీ అది ఏ విధముగా అయినా సరే ఒక గొప్ప పోరాటంగా ఉంటుంది. నువ్వు ఎత్తబడే ముందు, నువ్వు ఒక ముందు స్థాయికి, ఒక పై స్థాయికి వెళ్ళే ముందు ఇటువంటి ఖచ్చితంగా జరిగిద్ది. ఒక స్థాయి, ఒక గొప్ప పోరాటం జరుగుద్ది. అప్పుడు అది మరో చివరి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రియమైన దైవుని బిడ్డ, మీరు ఇటువంటివి మీరు ముందు చూడవలసిందై ఉంటుంది. ఇది నాకు కలిగిన వచ్చున్న తరములుగా వచ్చున్న సమస్య, లేకపోతే ఇది వేరొక సంబంధమైన సమస్య, అది ఏది మీ జీవితంలో వదిలొచ్చున్నది. ఎందుకంటే అపవాదికి తెలుసు మీరు నూతన మెట్టు ఎక్కబోతున్నారని. అపవాది సమస్తం ఏదైతే మిమ్మల్ని ఆపాలనుకుంటుందో మిమ్మల్ని ఆపడానికి సమస్త విధమైన ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మీరు మహిమను అధిక మహిమకెళ్ళుటకు మీ యొక్క కుటుంబంలో ఎవరు పొందని విధముగా ఇది వెళ్ళుటకు, మీ యొక్క పూర్వీకులు ఎవరు పొందని రీతిగా ఈ మహిమలోకి వెళ్ళకుండా అపవాది మిమ్మల్ని ఆపుతూ ఉంటుంది. అయితే ప్రతిసారి మీరు ఒక పోరాటం ఉందని మీరు ఎరిగినప్పుడు మీరు నిరుత్సాహపడకూడదు. ప్రభువా నా తప్పేంటి? అయితే మీరు కొన్నిసార్లు దీని గురించి ఆనందించవలసి ఉన్నది. ఎందుకంటే అది మీరు ఎదుగుచున్నారు, లేదా ఒక గొప్ప కార్యం జరగబోతున్నది, ప్రత్యక్షింపబడుతుంది, అది ఒక గుర్తయి ఉన్నది. అయితే మీరు చూడవచ్చు ఈ యొక్క పోరాటం ఇది కేవలం బలత్కారంతోనే వస్తుందని. ఈ యొక్క గొప్ప మహిమ కేవలం బలత్కారంతో వచ్చున్నది. ఇది మనం ఒక దేవుని రాజ్యములో తక్కువగా ఉన్న వారికి ఈ బలత్కారంకి రెండింటికి ఒక సంబంధం కలిగి ఉన్నది. అయితే నేను ఇదన్నీ
ఒక చాలా సాధారణంగా మార్చడానికి ప్రయత్నిస్తాను. మీరు ఏమాత్రం మీ దృష్టిని కోల్పోవమాకండి. మీరు కేవలం ఒక సెకండ్ దీన్ని కోల్పోయినా సరే ఇవన్నీ పోతూ ఉంటాయి. ఇవంతా కేవలం ఒకే మార్గమై ఉన్నది, మీరు కోల్పోకూడదు. మీరు చూడొచ్చు, యేసు ప్రభు వారు చెప్తున్నారు, ముందున్న అన్ని మహిమల కంటే యోహానుకున్న మహిమ ఎక్కువని. అయితే దాని తర్వాత చెప్తున్నారు, ఎవరైతే పరలోక రాజ్యం తక్కువగా ఉంటారో యోహాను కంటే గొప్ప మహిమని. అయితే తర్వాత చెప్తున్నారు, అది ఒక దేని గురించి అనగా, ఎవరైతే రాజ్యంలో పరలోక రాజ్యం తక్కువగా ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి మూడో మాట చెప్తున్నారు. అదేమనగా దేవుని రాజ్యము బలాత్కారంకి అప్పగింపబడిద్దని. అదేమనగా మనకి అప్పచెప్పబడుతున్న ఈ మహిమ గొప్పదైనప్పటికీ ముందున్న ఏ ఒక గతంలో ఏ గొప్ప మహిమ కన్నా గొప్పదైనప్పటికీ, అయితే యేసు ప్రభువు చెప్తున్నారు, ఇది అందరికీ కలిగి ఉండరు. ఎవరైతే దాన్ని బలముతో తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క నూతన రాజ్యం ఏదైతే యేసు ప్రభువు చెప్తున్నారో, ఈ యొక్క నూతన మహిమ ఏదైతే యేసు ప్రభువు వారు మనకు తెలియజేస్తున్నారో, ఎక్కడైతే పరలోక రాజ్యం తక్కువైనప్పటికీ యోహాను కంటే ఎక్కువగా చెప్పబడినదో, అది కేవలం మనం ఒక మెట్టు నుంచి అధిక మెట్టుకి, మహిమ నుండి అధిక మెట్టుకి కేవలం మనం ఒక అవగాహన పెంచుకోవాల్సిన మార్గం ఒకే మార్గమైనదో, మన జీవితంలో ప్రతి ఒక్క దాంట్లో మనం ఎదగాలంటే ఈ యొక్క నూతన రాజ్యంలో ఏదైతే యేసు ప్రభువు వారు చెప్తున్నారో, ఇది ఎవరు కేవలం బలాత్కారులకు మాత్రమే. కొత్త నిబంధన ఇది ఏమనగా, ఇది నులివెచ్చని జీవితం జీవించే వారికి అయితే కాదు. అందుకే నేను చెప్పవలసింది ఏమనగా, అపవాది ఈ యొక్క కొత్త నిబంధనని చాలా చురువుగా చేయాలనుకుంటూ ఉంటుంది. ఇది ఎవరికైతే బద్ధకంగా ఉన్నారో వారికైతే కాదు కొత్త నిబంధన. ఇది కేవలం ఎవరికైతే హృదయం నిబ్బరం కలిగి ఉన్నారో, ఇది ఏదైతే నాదో అది నాకివ్వండి అని బలముగా ఉంటారో వారికి మాత్రం, ఏదైతే నాకు సంబంధించిందో అది పొందుకోగలరో కేవలం వారికి మాత్రం. అది నేను అడిగి పొందుకుంటాను. నేను అది పొందుకునే వరకు నేను విశ్రాంతి చెందను. నేను దాన్ని పొందినప్పుడు దాన్ని అడుగుతాను. నేను అడిగినప్పుడు అది నాకు రాకపోయిన ఎడల నేను పరలోక ద్వారా నిత్యం తడుతూ ఉంటాను. అది ఎప్పుడు వరకు అయితే నేను సిగ్గు లేకుండా దాన్ని అడుగుతూ నా తండ్రిని అడుగుతూ ఉంటాను. ఎప్పుడు వరకు నేను అడుగున్నది, నేను పొందవలసింది పూర్తిగా నేను ఏమాత్రం సిగ్గు లేకుండా అడుగుతూనే ఉంటాను. నాకు ఏది సంబంధించిందో అది నేను హక్కుగా అడుగుతాను. అది బలాత్కారులు తమ బలాత్కారంతో తీసుకుంటారు. బలాత్కారులు దాని బలంతో తీసుకుంటారు. అయినప్పటికీ మనకి అనేక మంది చాలా మెతకబడిన, చాలా తక్కువగా ఉన్న విశ్వాసులు కలరు. వాళ్ళు కూర్చొని ఏడుచూ ఉంటారు. ఏదైతే దేవుడు ఇది చేయలేదు, అది చేయలేదని ఏడుచూ ఉంటారు. వారికి తెలియదు ఏదైతే వారికి ఇవ్వబడింది అని. అయితే తర్వాత కాలంలో దేవుని యొక్క మహిమ కావాల్సింది ఏమనగా, ఒక గొప్ప బలము కలిగిన విశ్వాసులు ఎవరైతే ఈ యొక్క చివరి కాలము యుద్ధములో ఒక సమూహముగా ఉంటారు. ఎవరైతే తమ నిద్రపోకుండా, ఎవరు తమ నిద్రను కాచుకొని జ్ఞానం కలిగి ఉండి వారి యొక్క పాత్రని నూనెతో నింపుకుంటారు. వారి యొక్క లాంతర్ని, వారి యొక్క దీపాలని తుడుచుకొని పరిశుభ్రంగా ఉంచుకుంటారో వారికే ఇది. అవును దైవజన్మ, దేవుని యొక్క సన్నిధి ఈ వీడియో అంతటి మీద ఉన్నది. దేవుడు మీకు అనుమతిస్తున్నారు, ఆహ్వానాన్ని ఇస్తున్నారు.
సమాచారం ఇస్తున్నారు. మీకు ఇక మీదట ఏమాత్రం మన్నింపు లేదు, నేను ఎందుకు వెళ్ళలేదు, నేను ఎందుకు ప్రకాశించట్లేదని. నీకు ఇక మీదట మన్నింపు లేదు. ఎందుకు నేను ప్రకాశించట్లేదు, నేను ఎందుకు బలత్కారముగా దీన్ని సాధించలేకపోతున్నానని ఒక గొప్ప అవగాహన లేకపోవటానికి లేదు. ఇక నేను చాలా బిజీగా ఉన్నాను, అనేక పనులతో కూడి ఉన్నానని ఇక చెప్పుటకు నీకు ఏమాత్రం ఇది లేకుండా దేవుడు మీకు ఇస్తున్నారు. కేవలం బలత్కారులే దీన్ని బలత్కారంతో పొందగలరు. మనం త్వరలో ముగిద్దాము. నేను ఎరగగలను, ఇంకనూ నమ్ముచుకుంటారు. దేవుడు మనకు మహిమ ఇచ్చి ఉన్నారు, అది మన పూర్వీకుల కంటే గొప్ప మహిమని. అది ఎలాగా? పాస్టర్ గారు, నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు ఎగ్జిక్యూటివ్ పాస్టర్ గారు అయి ఉన్నారు. మీరు నాకు అనేక కార్యాల్లో నాకు సాయం చేస్తారు. నేను నమ్మి మీకు ఇచ్చిన కార్యాలు అనేక మీరు నాకు సాయం చేస్తూ ఉంటారు. ఇది ఒక మార్గమైనంత పాటు ఉన్నది. ఇది అందరికీ చాలా సులభము కాదు. ఆ నమ్మకాన్ని వారు సంపాదించడం చాలా కష్టమై ఉన్నది. అయినప్పటికీ మీరైతే నా ఒక చిన్న కుమారుడితో పోల్చదగిన వాళ్ళు కాదు. అతను కూడా మీ అంత సామర్థ్యం కలిగి 100% ఉండడు. మీకు అవగాహన కలిగినట్టు ఆ పిల్లవాడికి కలగదు. అయినప్పటికీ నా కొడుకు అతనికి ఒక రకమైన అతను కలిగి ఉన్నాడు. అతను దానికోసం పని చేయని అవసరం లేదు. ఎందుకనగా అతను నా జీవన సంబంధమైన కుమారుడై ఉన్నాడు. మీరైతే ఎంతో కష్టపడి ఉండాల్సి వచ్చింది. అది రెండిటికి, మన కుమారుడికి మరియు పనివాడికి మధ్య వ్యత్యాసం అయి ఉన్నది. మీరైతే అసిస్టెంట్స్, మీరైతే ఎంత సామర్థ్యంతో నా యొద్ద మీరు పని చేసి ఉన్నప్పటికీ మీరు నా కుమారుడితే కాదు. నా కుమారుడు సగం చేసినప్పటికీ అతనికి ఎంతో యోగ్యుడై ఉన్నాడు. అదే విధముగా మోషేకి మరియు మనకి సంబంధమైనది. మనం ఎవరు? మనం మోషే కంటే గొప్పవారం అయి ఉన్నాము. ఎందుకనగా మనం దేవుని పిల్లలుగా మనం ఉన్నాము. అయితే దేవుడు మోషేని ఎలా చూస్తారు? మీరు దాన్ని ప్రకటన గ్రంథంలో చూడవచ్చు. నా ఒక్క పనివాడైన మోషే అని. మీరు దాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ముందు చెప్పబో సంగతులన్నిటికీ సాక్షాత్తముగా మోషే పరిచారకుడయుండి దేవుని ఇంటిలో నమ్మకముగా ఉండెను. మరొకసారి దాన్ని చదువుదాము. మోషే పరిచారకుడయుండి దేవుని ఇంటి అంతటిలో నమ్మకముగా ఉండెను. మోషే ఎంతో నమ్మకమైన ఉన్నాడు. అయితే దేవుని సన్నిధిలో ఒక పనివాడిగానే ఉన్నాడు, దాసుడుగానే ఉన్నాడు. ఆలోచన విధానం మనం దాన్ని ఎంతో దూరంగా చూస్తూ ఉంటాము. అది కానీ ఎంతో మహిమగా ఉంటుంది, ఎంతో తేజస్సుగా ఉంటుంది. అయినప్పటికీ దేవుడు చెప్తున్నారు, నేను మోషేని చూసినప్పుడల్లా అతన్ని ఒక పనివాడిగా చూస్తున్నాను. అయితే దేవుడు మనల్ని ఎలా చూస్తున్నారు? మనం సువార్తల్లో చూద్దాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 15వ వచనము.
యోహాను 15:15 దాసుడు తన యజమానుడు చేయుదాని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నీ మీకు తెలియజేసి ఉన్నాను. మనం చూడొచ్చు యేసు ప్రభు వారు ఇక్కడ మన ఒక స్థాయి గురించి చెప్తున్నారు. మనం ఎంత ఎత్తులో ఉన్నామని. నేను మిమ్మల్ని ఒక పనివాళ్ళుగా పిలవట్లేదు, దాసుడుగా పిలవట్లేదు, నేను మిమ్మల్ని స్నేహితుడిగా పిలుస్తున్నాను. అయినప్పటికీ మోషే కొత్త నిబంధనలో కూడా అతన్ని దాసుడుగానే పిలుచున్నారు. చివరిగా ప్రకటన గ్రంథంలో అతను ఇంకనూ ఒక దాసుడుగానే పిలువబడుతున్నాడు. ఒక ఆలోచన విధానం మనం తృణీకరించుకునేలా చేస్తుంది. మనమైతే మోషేని ఎత్తుతూ ఉంటాము, ఎందుకంటే అతన్ని ఏదో అతనిలోంచి చూసి ఉన్నాం. అయితే క్రీస్తు ద్వారా మనం మరింతగా ఎత్తపడి ఉన్నాము. మనమైతే స్నేహితులుగా పిలువబడుతున్నాము. ఈ యొక్క పోరాటం ఎక్కడి నుంచి వచ్చి ఉన్నది? మనం దీన్ని నమ్మటానికి ఎందుకు కష్టపడుతున్నాము? మనం నమ్మవలసినది. అయితే దీని గురించి మనం ఏదైతే మహిమ మోషే అనుభవించాడు అది కేవలం అతని మీద ఉన్నది, అతను ప్రత్యక్షింపబడుతుందని. అయినప్పటికీ మనం అనుభవించినది అది ఎంతో మహిమది, ఎంతో గొప్పది. మనకి మోషే కంటే మరింత మహిమ ఉన్నప్పటికీ మోషే వలె అది ప్రకాశించు కనిపించకపోవటం వలన మనం నమ్మలేని వారుగా ఉంటున్నట్టు ఉంది. అయితే దీనికి ఎంతో లోతు ఉన్నది. మన సమయంలో చాలా ముందుకు వెళ్ళిపోయి ఉన్నాము. అయితే ఈ రోజుకైతే మీకు గుర్తుందా, ఈ సమయంలో యేసు ప్రభు వారు తన ఇద్దరు శిష్యులతో నడుస్తూ ఉన్నారు. నేను అనుకుంటున్నాను అది లూకా సువార్తలో 24వ అధ్యాయము. అది యేసు ప్రభు వారి మరణం తర్వాత అయి ఉంటుంది. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి, ఇదిగో ఆ దినమంది వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్న ఎమ్మాయి అనుకు గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంగతులను గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుండగా యేసు తన దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడెను. వారు మాట్లాడుచూ ఉండగా ప్రేమను మాట్లాడుచున్నారు. వారు జరిగిన ఈ సంభవాలన్నిటి గురించి మాట్లాడుచున్నారు. అయితే మీరు పరలోకమును గురించిన పైనున్న వాడిని గురించి మాట్లాడుచున్నప్పుడు మీకు పైనున్నవి మీ వద్దకు ఆకర్షింపబడతాయి. మీరు పరలోకముని ఆకర్షించాలంటే మీరు పరలోకమును గురించి మాట్లాడవలసింది ఉంటుంది. ఈ యొక్క ఆరాధన అయిన తర్వాత మీరు ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటారు, వాతావరణం గురించి, లేదంటే ప్రస్తుత కరోనా గురించి, లేదంటే ఈ క్రికెట్, ఈ యొక్క బేస్బాల్ గేముల గురించి మీరు మాట్లాడుతూ ఉంటారు. లేదా మీరు ఈ వాక్యం చెప్పబడిన ఈ వాక్యం ఒక లేఖనం గురించి మాట్లాడతారు. వారు మాట్లాడుచూ ఉండగా వారు దీని గురించి పోరాడుచూ ఉండగా వారి ఎద్దుకి ఎవరు ఆకర్షింపబడ్డారు? నేనైతే ఒక వ్యక్తి గురించి ప్రార్థించున్నాను. ప్రభువా, ఎందుకు ఈ వ్యక్తి విజయం పొందలేకపోతున్నాడు? ఎందుకు విడుదల పొందలేకపోతున్నాడు? అతనైతే దేవుని దగ్గరికి వస్తున్నాడు, సహవాసాన్ని ఒప్పుకుంటున్నాడు, సహవాసాన్ని అభినందిస్తున్నాడు. అయితే తన జీవితంలో ఏదో ఒక ఆటంకపరుచున్నది. నేను ప్రార్థన చేసి ఉన్నాను, ప్రభువా నాకు బయలుపరిచినాడు ఈ వ్యక్తి ఏంటి సమస్య ఏమై ఉన్నదని. నేను నిద్రించున్నప్పుడు నేను ఈ యొక్క వ్యక్తి గురించి కల చూసి ఉన్నాను. అతని భార్య నా యొద్దకు వచ్చి ఇలా చెప్పుచున్నది,
ఆయన మీ వర్తమానాలు వింటారు. అయితే దాని తర్వాత అతను వెళ్ళి కొంతమంది వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉంటాడు. అయితే ఇప్పుడు ముందున్న స్థితి కంటే ఇప్పుడు ఇంకా గందరగోళంలో ఉంటున్నాడు. ఈ వ్యక్తి ఒక గ్రూప్ దగ్గర సమూహం ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరైతే ఇతనికి మొదట వచ్చిన సమాచారాన్ని తప్పుగా బోధిస్తున్న దగ్గరికి వెళ్తున్నారు. అతన్ని ఇవన్నీ గందరగోళంగా లోనవుతున్నాయి. అయితే మీరేం మాట్లాడుచున్నారు? కీర్తనలు 50వ అధ్యాయము 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనెను. ఎవరైతే తమ సంభాషణలో వారి యొక్క మాట మీద అధికారం కలిగి ఉంటారో దాని అర్థం ఏమనగా మన ఆత్మలోకి మన దేవులో కొన్ని రకమైన ఒక సంభాషణ మనం తీసుకురాకూడదు. ఎందుకనగా అవి మనం విన్న దేవుని వాక్యాన్ని అవి చెదరగొట్టేవారుగా ఉంటాయి. అయితే ఈ వ్యక్తులు వీరు నిత్యం యేసు ప్రభు గురించి ఆ సంభాషణ గురించి మాట్లాడుచూ ఉండగా అది దేవునికి చాలా తృప్తి చెంది ఉన్నవి. యెరూషలేములో అనేక వందలు వేల మంది యేసు ప్రభు భక్తులు ఉన్నప్పటికీ అయితే కేవలం ఇద్దరిని మాత్రమే దేవుడు గుర్తించారు. ఆయన ఇద్దరిని కనుగొన్నారు. వారి యొక్క సంభాషణ ఆయనకి ఎంతో ఇష్టముగా ఉన్నది. వారి యొక్క వాదన ఆయనకి ఎంతో ఇష్టముగా ఉన్నది. వారి యొక్క దృష్టి దానికి ఆయన దృష్టి నిలిపి ఉన్నారు. మెల్లగా ఆయనకి ఎత్తుకు సమీపం చేర్చుకున్నారు. మరలా మనం ఆ వాక్యాన్ని చదువుదాం. జరిగిన ఈ సంగతుల గురించి ఒకరితో ఒకరు సంభాషించుండిరి. వారు సంభాషించు ఆలోచించుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. మనం చూడొచ్చు, వారు మాట్లాడుచూ ఉండగా హఠాత్తుగా వారి యొక్క మాటలు ఆనందించి వారి ఎత్తుకు వచ్చి ఉన్నారు. అది ఏదో హఠాత్తుగా జరిగిన కార్యం కాదు. వారి ఎత్తుకు సమీపించి ఉన్నారు. ఆయన దేవుడు మీకు సమీపముగా ఈ రోజు నుంచి వచ్చునుగాక. నేను మీకు తాళపు చెవి ఇచ్చి ఉన్నాను. దేవుని ఎలా మీ ఎత్తుకు సమీపం చేర్చుకోవాలని. మనలో చాలా మంది సమయం చూస్తూ గడియారం చూస్తూ త్వరగా వెళ్ళాలని కంగారుగా ఉన్నాం. అయితే వీరు ఆ తాళపు చెవిని దేవుని ఎలా వారి దగ్గర తెచ్చుకోవాలని వారు తెలుసుకోకుండా వచ్చున్నారు. మనం ఆయన ఇచ్చే ఆ మన్నాను మనం తినాలి, ఆయనతో గడపాలి, ఆయనతో మనం కలిసి ఈ యొక్క వివేకాన్ని జ్ఞానాన్ని పెంచుకోవాలి. అప్పుడు మన యొక్క తేజస్సు మరింతగా పెరిగింది. మనం చూడవచ్చు తర్వాత ఏం జరిగింది. ముందుకు కొనసాగుదాం. అయితే వారు ఆయనను గుర్తు పట్టలేకుండా వారి కనులు మూయబడెను. పాస్టర్ గారు, ఇది సిలువకు ముందు జరిగి ఉన్నది, సిలువకు తర్వాత జరిగి ఉన్నది? ఇది సిలువ వేయబడిన తర్వాత జరిగి ఉన్నది. ఇది సిలువ వేయబడిన తర్వాత అనగా యేసు ప్రభు వారి శరీరం మహిమగల శరీరముగా ఉన్నది ఇప్పుడు. అయితే వారు ఈ యొక్క మహిమగల యేసుని వారు గుర్తుపట్టలేకుండా ఉన్నారు. పునరుద్ధానుడైన యేసుని వారు గుర్తుపట్టలేదు. ఆయన వారితో మాట్లాడుచున్నారు. అయినప్పటికీ వారు ఆయన గుర్తుపట్టలేకుండా ఉన్నారు. మనం ముందుకు కొనసాగినట్లయితే లేకుండా వారి కన్నులు మూయబడిన ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనచ్చు ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముకులై నిలిచిరి. వారిలో క్లేవోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగు మరణ శిక్షకు అప్పగించి
గురించి సెలవు వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయని అని మేము నిరీక్షించి ఉంటే ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసేది. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మిన మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భాగము వారికి తెలిపారు. ఇంతలో తాము వెళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది ప్రొద్దుగుంపినది. మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపడుతున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొని, అవును, ఆయన లేఖనాన్ని మనకు తెలియజేసినప్పుడు ఈ యొక్క వాక్యం ఎంతో భయంకరమైనది. ఈ యొక్క వాక్యముతో ఈ యొక్క అధ్యాయంతో మనం ఎంతో సుదూరమైన ప్రయాణం చేయవచ్చు. అయితే దీన్ని చాలా తక్కువగా ఇస్తాను. మనం దీన్ని తర్వాత దీన్ని ధ్యానించవచ్చు, హోంవర్క్గా ఉంటుంది. అయితే ఇది వీక్షించండి. లేఖనం చెప్పుచున్నది, మహిమగల యేసు వాళ్ళకు ప్రత్యక్షింపబడ్డాడు, అయితే వారు దాన్ని చూడలేదు. కేవలం మనం మాత్రమేనా మోషే యొక్క మహిమ గొప్పదని నమ్ముచున్నది? అయినప్పటికీ కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు వారు తను పునరుద్ధానం తర్వాత వాళ్ళకు ప్రత్యక్షింపబడ్డారు, అయినను వారు చూడలేకపోయారు. అయితే ఇది సాధ్యమేనా? మనము కూడా ఒక మహిమతో మనం వస్త్రీకరింపబడినప్పటికీ, మోషే కంటే గొప్ప మహిమ ఉన్నప్పటికీ అయితే ఇది ప్రత్యక్షింపబడలేదు. యేసు ప్రభు వారి యొక్క మహిమ ఏ విధంగా వారిద్దరు చూడలేకపోయారో, అయితే మనం కనపడుచున్న ఈ యొక్క మహిమ మనం మనసులో ఎక్కడ అనుకుంటాం ఆ మహిమ ఎంతో గొప్పదని. అయితే ఎవరు మోషే యొక్క మహిమను చూసినది? అయితే అది అందరు చూసి ఉన్నారా? లేదంటే ఎవరైతే మేఘము కింద కప్పబడి ఉన్నారో, మరియు ఎవరైతే మేఘస్తంభము కింద నడపబడి ఉన్నారో, అయితే మీ యొక్క మహిమ గురించిన ఒక ప్రత్యక్షత మహిమలోకి మనం నడిపించుంటుంది. ఇదే కొత్త నిబంధనలు కూడా ఇలా రాయబడి ఉన్నది. అయితే మనం ఇంకా కొత్త నిబంధనలో కన్నా మోసేది ఎక్కువ అనుకుంటే మనం చాలా దూరం ఉన్నామని. అయితే మనం ఇటువంటిది నూతన నిబంధనలో కూడా మనం చూడొచ్చు. ఎవరైతే వారి కళ్ళు తెరవబడలేదు, మహిమగల యేసుని వారు చూడలేకపోయి ఉన్నారు. వారి మహిమ చూడటమే కాదు, ఆయనే వారు గుర్తించలేదు. వారు ఇంకా యేసుని గురించే మాట్లాడుచున్నారు. నువ్వు ఎరగవా యేసుని గురించి? దేవుడితోనే దేవుని గురించి మాట్లాడుచున్నారు. అయితే ఈ యొక్క ఇద్దరు వారి యేసుని గురించి ముందే ఎరిగి ఉన్నారు. అయితే మహిమగల యేసుని వారి ఎద్దకు వచ్చినప్పుడు
వారు ఆయన చూడకు వారి యొక్క సమాచారం లేదు, వారికి ప్రత్యక్షత లేదు, వారి కళ్ళు తెరవబడే ఒక సమాచారం వారికి లేదు. మరలా మనం దీన్ని కొరింథీయుల యొక్క వాక్యానికి మనకి తెలియజేస్తుంది. వారికి ఉన్న ముసుగు వారి యొక్క మనసుని కఠినం చేస్తాయి మహిమను చూడలేకుండా. ఈరోజు మీ మహిమను మీరు మోసే మీద ఉన్నట్టు చూడలేకపోతుంటే అంటే అది మహిమ లేదనా, లేక మనం కనులు ఆ మహిమను చూడలకు తెరవబడలేదనా? త్వరగా మనం తీర్పు తీర్చుకోడు దైవజనం, త్వరగా తీర్పు తీర్చుకోడు. మోసేని చూడండి, 2 సార్లు ఆ ఒక చేతి కర్రతో రాతిని కొట్టినప్పుడు అతను దేవుని స్థానం తీసుకొని, కొంతమంది అయితే ఆ స్థానం తీసుకొని కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు దేవుని మహిమను చూడకపోబట్టి, అంటే మహిమ లేదని అయితే కాదు, మీ వస్తున్న వర్తమానం ప్రత్యక్షత లేకుండా రాలేదు. సమయం లేనందున నేను మీకు 3 శ్రేష్టమైన తాళములు ఇవ్వాలనుకుంటున్నాను. దాని తర్వాత నేను దీన్ని ముగించాలనుకుంటున్నాను. 3 కార్యాలు మనం మహిమ చూడలేకపోవడానికి. మొదటి, దుఃఖం. అది చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. వారు అక్కడ ఒక దుఃఖంతో నిలబడి ఉన్నారు. అది ఎంతో శ్రేష్టమైన మహిమగల సమయం, వారిని యేసును చూడవలసిన సమయం. అయితే వారు మాత్రం లోకాను సంబంధమైన ఒక బాధను అనుభవించున్నారు. వాక్యం చెప్పబడుచున్నది అక్కడ 2 రకములైన బాధలు ఉన్నాయి, లోకానుసారమైన బాధ, దైవికమైన బాధ. అయితే వారు తప్పుడు బాధపడుచున్నారు. దేవుడు దాన్ని బట్టి సంతోషించరు. నేను యేసు గురించి బాధపడుచున్నాను, అయితే దేవుడు దాన్ని బట్టి బాధపడట్లేదు. అయితే అది మనకెంతో మంచిగాను, అది ఎంతో దైవికం ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే దేవుడు దాన్ని బట్టి తృప్తి చెందట్లేదు. అయితే దానివల్ల వారు దేవుని యొక్క మహిమను ప్రత్యక్షం చూడలేకపోయారు. కొన్నిసార్లు దేవుని యొక్క ఆశీర్వాదం మన దగ్గరకు వస్తుంది, అయితే మనం దాన్ని కోల్పోతున్నాం. ఎందుకనగా వారి జీవితంలో ఒక దుఃఖాన్ని వారు తెచ్చుకున్నారు, బాధను వారు తెచ్చుకొని ఉన్నారు, వారి ఆత్మలకు అవి తెచ్చుకొని ఉన్నారు. దాని ద్వారా వారు ఒక ఆశీర్వాదం మనం చూడలేకపోతున్నారు. నేను మాట్లాడుచుండగా నేను మీకు ఒక ప్రవక్త సూచన మీకు ఇచ్చున్నాను. మీరు నా మాట శ్రద్ధగా వినండి. దేవుని బిడ్డ, దేవుని యొక్క సైనికుడా, జాగ్రత్తగా వినండి, లేగ ఉండండి. ప్రతి ఒక్క దుఃఖం అనే వస్త్రాలను తొలగించండి. ఇప్పుడే ఏదైతే నేను వెంటాడుచున్నదో దాన్ని ఇప్పుడే తీసివేయండి. అవును దైవజనమా, దానివల్ల దీని ద్వారా వారి ద్వారా వారేం చెప్పుచున్నారు? ఇది సమయమైనది, మీరు తెలుసుకోవాలి. అపవాది ప్రజల్ని వాడుకొని మీకు అది ఏ విధంగా మీ మనసును నాశనం చేస్తుంది మీరు ఎరగాలి. దాని ద్వారా అది ఒక బాణాలుగా మీ మీదకు తీసుకొచ్చి మీకు ఒక దుఃఖం కలుగు చేస్తున్నది. మీరు మహిమను అధిక మహిమకి వెళ్ళకుండా ఈ దుఃఖంలోనే మీరు ఆగిపోతున్నారు. ఈ యొక్క మార్గంలో ఈ యొక్క బాటలో ఈ యొక్క మధ్యలో ఆగిపోతున్నారు. మీరు పరుగెత్తవలసిన ఈ పరుగులు మీరు సగంలో నిలబడిపోయి ఉన్నారు. ఈ యొక్క బాధ మిమ్మల్ని జయించి ఉన్నది. దాన్ని ఇప్పుడే చితిగా కొట్టండి. దాంట్లో యేసు నామమున నుంచి బయటికి రండి. దేవుని యొక్క సంతోషం మనకు ఎంతో ఆనందమై ఉన్నది. అదేమనగా ఇది మీకు ఒక అవకాశమై ఉన్నది. దాని నుంచి ఇప్పుడే బయటికి రండి. యేసు నామములో బయటికి రండి. చిటిక వేసి ఇప్పుడే దాని నుంచి తొలగి బయటికి రండి. నేను చాలా ఇక్కడ దీంట్లో ఉన్నది, నేను దీని నుంచి ఇప్పుడే బయటికి వస్తున్నాను. యేసు నామములో నేను బయటికి వస్తున్నాను. దేవుని యొక్క సంతోషం, దేవుని సంతోషం, దాని ద్వారా మన
మనకి దేవుని మహిమను చూడగలం. ఆ ఒక మహిమ మనలో ప్రత్యక్షపడింది. దైవజనం అది ఇప్పుడే జరుగుతున్నది, నేను మాట్లాడుచుండగా జరుగుతున్నది. నేను చూచున్నాను, ప్రతి ఒక్క ఇంటిలో అనేక పుష్పం వీక్షించుచున్నవి. మహిమ మీ గృహంలోకి వచ్చుచున్నది. యేసు వారి యొక్క చూసి చెప్పుచున్నారు, మీరు అవివేకులారా, వారు సహవాసంలో సభ్యులై ఉన్నారు, అయినప్పటికీ వారికి అవగాహన లేకుండా ఉన్నారు. వారికి వివేకం లేదు. మన వివేకం గురించి గత 2 వారాలుగా మాట్లాడుచూ ఉన్నాము. ప్రత్యక్షత లేకుండా ఒక దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కనబడకుండా ఉంటుంది కేవలం అవివేకత. ఇంకా అక్కడ లేఖనంలో ఏం చెప్పబడి ఉన్నది? దేవుడు మాట్లాడుచున్నారు వారి యొక్క మనసు యొక్క స్థితిని గురించి. అవివేకులారా, మెల్లని హృదయం కలవారులారా, మెల్లని హృదయం కలవారులారా, వారి యొక్క శ్రద్ధ అది చాలా తక్కువగా ఉన్నది. వారు చాలా మెల్లగా ఉన్నారు, అంటే చురుకుగా వారు లేరు. దేవుని యొక్క కార్యాలు వారు చురుకు లేదు వారికి. వారు చాలా తొందరగా తొలగిపోయేవారుగా ఉన్నారు. దేవుని యొక్క కార్యాలన్నీ వారు ఒకసారి వారు వచ్చినప్పుడు వారి యొక్క ఆత్మ, వారి యొక్క హృదయం అంత వేగవంతంగా దాన్ని తీసుకుంటూ లేదు. దాని ద్వారా వారు వేగవంతం ఈ గురించి వారికి లేదు. దానికి కావలసిన ఒక దృష్టి వాళ్ళకి లేదు. దేవుని యొక్క కార్యాలకు కావలసిన ఒక దృష్టి వారికి అయితే లేదు. అయితే దేవుడు వారికి అన్ని తెలియజేస్తున్నారు. అయితే వారు మాత్రం చాలా మెల్లగా ఉన్నారు. వారు దేవుడు చెప్తున్న కార్యాలని శ్రద్ధగా ధ్యానించట్లేదు. తొందరగా వారి భావాత్రేకం వల్ల వారు తొలగిపోవటం, వారి యొక్క మనసులో వాళ్ళు తొలగిపోయేవారుగా ఉన్నారు. వాళ్ళు ఒక నిమిషం ఆగి ఈ యొక్క వ్యక్తిని చూసి మీరెవరని అడగలేదు. మీరెందుకు వచ్చి ఉన్నారు? మేము చేస్తున్నది కరెక్టేనా? మేము చేస్తున్నది కరెక్ట్ అయితే మీరు ఎందుకు మా దగ్గరకు వచ్చి ఉన్నారు? నేను చేస్తున్నది కరెక్ట్ అయితే మనం తెలుసుకున్నట్లేదు మన జీవితంలో మనం ఇదే మరలా చేయొచ్చు. దాని ద్వారా మనం అనేక జవాబులను త్వరగా పొందొచ్చు. అయితే మనం ఎటువంటి కార్యాన్ని ధ్యానించడానికి మనం సమయం కేటాయించుకోము. మనం ఏదైతే తప్పులు కూడా చేస్తున్నామో దాన్ని కూడా ధ్యానించినప్పుడు దాన్ని తక్కువ చేస్తాం. దీని ద్వారా మనం మనకు వాంఛించిన ఒక జవాబు నిశ్చయముగా మనకు దొరుకుతాయి. అప్పుడు దేవుని మహిమ మరింత ప్రత్యక్షింపబడుతుంది. కావున మనం ఇక్కడ దీన్ని ముగించవలసినవి ఉంటుంది. ఎవరు చెప్పారు మోషే యొక్క మహిమ గొప్పదని? అది అవునా? అది గొప్పదా? లేకంటే మనం దాన్ని తక్కువ చూస్తున్నామా? వాక్యం మీ వద్దకు వచ్చున్నది. ఇది ఏదో ఒక ఖాళీగా మీ వద్దకు రావట్లేదు. మీరు దీనికి ఇచ్చిన శ్రద్ధ అది వ్యర్థం కాదు. మీరు దీని పట్ల నడిపిన దృష్టి ఈ యొక్క వాక్యమునికి అది వ్యర్థం కాదు. మీరు దీన్ని వీక్షించుటకు మేము చెల్లించిన వెల ఇది వ్యర్థముగా పోదు. గొప్ప ప్రత్యక్షతలు మీకు వచ్చున్నవి. గొప్పగా దేవుడు తను ప్రత్యక్షింపబడుచుకుంటున్నారు. గొప్ప మహిమ మీ మీదకి వచ్చున్నది. గొప్ప ఫలాలు మీరు చూడబోతున్నారు. మీ యొక్క ఇంట్లో మీరు చూడబోతున్నారు. యేసు నామములో. దేవుని జనమా, ఇప్పుడు సాతాను వణుకుచూ ఉన్నది. ఇప్పుడు సాతాను అయితే వణుకుచూ ఉన్నది. ఎందుకనగా మీరు మహిమ నుండి అధిక మహిమకి వెళ్తున్నారు కాబట్టి. అవగాహన నుండి మరింత అవగాహనకు నేను పలుకుచున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ జీవితంలో పలుకుచున్నాను. ఎదగండి, మీరు ఆత్మలో ఎదగండి. మీ యొక్క వెలుగు నేను చూస్తున్నాను, అది మరింతగా ప్రకాశించుచూ ఉన్నది. ధన్యవాదములు. ఈ యొక్క పాటలో మీరు సాగుతున్నందుకు మీకు ధన్యవాదములు. మీరు ఈ ఒక వాక్యానికి ఒక ఆకలి కలిగి ఉన్న ఒక విద్యార్థిగా ఉన్నందుకు మీకు ధన్యవాదములు. దేవుడు మేము దీవించును. ప్రియమైన ప్రవక్త, మేము ఒకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. మమ్మల్ని ఎంతగానో ఒక వాక్యంతో నింపినందుకు, పరలోక సత్యాలు
మర్మాలు మాకు తెలియజేసినందుకు, మా ప్రశ్నకు జవాబులు ఇచ్చినందుకు, ఈ యొక్క బాటలో మమ్మల్ని నడిపించడాన్ని బట్టి మీకు ఎంతో కృతజ్ఞతమై ఉన్నాము. ఈ వారం మేము ఒక శ్రేష్టమైన సమయం తీసుకుని ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తాము. మరలా ధన్యవాదము తండ్రి. దేవుని జన్మ మనం నిజంగా ఆశ్చర్యపడ్డాం. ఈ యొక్క వారం మనముగానే ఒక శ్రేష్టమైన సమయాన్ని పెట్టుకొని ఒక వాక్యానికి మనం ఒక గొప్ప విద్యార్థిగా మారదాం. మన ప్రవక్త చెప్పినట్లుగా మన మహిమ నుండి అధిక మహిమకు వెళ్దాం. మరలా మనం కలుసుకునే సమయం వరకు అంతవరకు దేవుని యొక్క చేతి నీడలో మీరు ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. You are the covenant keeping God. Come on, lift it up and say, Yahweh, the covenant keeping God. Yahweh, Yahweh, the covenant keeping God. Come on, let's sing that one more time. Say, you are the covenant keeping God. Thank you, Father. Say, you are the covenant keeping God. Yahweh, Yahweh, the covenant keeping God. Yahweh.